హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం గుత్తి వంకాయ మసాలా కర్రీ ప్రిపేర్ చేసుకోబోతున్నాం. దీనికోసం ఒక ప్యాన్ తీసుకొని దీంట్లోకి 2-3 టేబుల్ స్పూన్స్ పల్లీలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు, 1 ఇంచు చెక్క, 4 లవంగాలు, జీడిపప్పు, కుడక మరియు నువ్వులు తీసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు సిమ్లో పెట్టి వేయించుకోండి. నేనైతే గ్రీన్ కలర్ వంకాయలు తీసుకున్నాను. వీటిని ఇలా ఘాట్లు పెట్టేసుకొని సాల్ట్ వాటర్లో పొడి చేసుకొని దీంట్లోనే అల్లం వెల్లుల్లి వేసుకోండి. నాకు అందుబాటులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉందండి, నేనైతే అదే వేసుకున్నాను. మీరు అల్లం వెల్లుల్లి వేసుకోండి. దీంట్లోకి సరిపడా పసుపు మరియు సరిపడా ఉప్పు తీసుకోండి. కారం కూడా ఇందులోనే యాడ్ చేయండి. ఒక 2-3 టేబుల్ స్పూన్స్ పడుతుంది మీకు రుచికి సరిపడా. మీ స్పైస్ తక్కువగా తినాలనుకునేవారు తక్కువగా వేసుకోండి. నేను 3 టేబుల్ స్పూన్స్ వేసుకున్నానండి కారం. దీంట్లోకి ఒక పెద్ద సైజు 2 ఆనియన్ తీసుకొని కట్ చేసుకొని దాంట్లోనే వేసి పేస్ట్ చేసుకోండి. ఈ మెత్తని పేస్ట్ అంతా వంకాయల్లో నింపి పక్కన పెట్టుకోండి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి నింపేసుకొని అన్నిటినీ ఒక ప్లేట్లో సర్దుకోండి. ఇలా పూర్తిగా నింపేయాలి. పేస్ట్ అయితే మిగులుతుందండి. దాని తర్వాత కడాయిలో 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసేసుకొని ఇది వేడయ్యాక జీలకర్ర మరియు ఆవాలు దీంట్లోనే వేసుకొని వేయించుకోండి. ఈ కాగిన నూనెలో వంకాయలన్నింటినీ ఇలా పెట్టి సర్దేసుకోండి. వీటన్నింటినీ పూర్తిగా వేసేసి లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని చక్కగా వేయించుకోవాలి. నూనె పైకి తేలాక మిగిలిన పేస్ట్ ఉంది కదా, దాంట్లోనే వేసేసుకొని చక్కగా వేయించుకోండి. ఆయిల్ పైకి తేలుతుందండి. దాని తర్వాత మీకు గ్రేవీకి సరిపడా వాటర్ తీసుకొని ఇలా సిమ్లో పెట్టి ఉడికించుకోండి. ఒక 10 నిమిషాలు ఉడికించుకోండి. ఇలా ఆయిల్ పైకి తేలుతుంది అంటే ఇప్పుడు చక్కగా ఇది ఉడికిపోయింది. వంకాయలు కూడా చాలా బాగా మగ్గాయి. చివరిలో జీలకర్ర పొడి, ధనియా పొడి మరియు గరం మసాలా వేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. కొత్తిమీర ఫ్లేవర్ చాలా బాగుంటుంది. నాకైతే అందుబాటులో లేదండి, మీరు ఖచ్చితంగా వేసుకోండి. ఇంతేనండి వంకాయ కూర.